స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా మందికొచ్చే డౌట్, ఇండెక్స్ ఫండ్స్ తీసుకోవాలా లేక ఈటీఎఫ్సా? రెండు చూడ్డానికి ఒకేలా కనిపిస్తాయి, రెండిట్లోనూ ఖర్చు తక్కువే. కానీ వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా సులభమవుతుంది. సరే, మరి ఆ తేడాలేంటో వివరంగా చూసేద్దాలా? ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ రెండిటికీ కామన్ పాయింట్ ఏంటి? అదే ప్యాసివ్ ఇన్వెస్టింగ్. దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు తేడాలు మొదలవుతాయి. అంటే ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఖర్చులెలా ఉంటాయి, ఎస్ఐపి చేయొచ్చా లేదా అలాంటివి. ఇంకాస్త లోతుగా వెళ్ళి ట్రాకింగ్ ఎర్రర్, పన్నుల గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలిస్తే చివర్లో ఎవరికి ఏది బెస్ట్ ఆప్షనో మనకే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, తేడాల గురించి మాట్లాడే ముందు అసలు ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో చూద్దాం. ఈ రెండు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అన్నమాట. అంటే ఏంటి? వీటి పని మార్కెట్ను బీట్ చేయడం కాదు, మార్కెట్ ఎలా వెళ్తే అలా దాని వెంటే వెళ్లడం. సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ 50 లాంటి ఒక ఇండెక్స్ను అద్దంలో చూసినట్టు ఫాలో అవడమే వీటి లక్ష్యం. ఇండెక్స్ ఫండ్ పేర్లోనే ఉంది కదా, ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. దీని పని ఏంటంటే నిఫ్టీ 50 లాంటి ఒక మార్కెట్ ఇండెక్స్లో ఏ కంపెనీలున్నాయో అవే కంపెనీల్లో అదే నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మనం ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు, మార్కెట్లో ఉన్న టాప్ కంపెనీలన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేసినట్టే. దీన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మేనేజ్ చేస్తాయి. మరి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటీఎఫ్ సంగతేంటి? ఇది కూడా ఇండెక్స్ను ఫాలో అవుతుంది, సేమ్ ఇండెక్స్ ఫండ్ లాగే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దీన్ని మనం ఒక స్టాక్ లాగా ట్రీట్ చేయాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ను ఎలా కొంటామో, అమ్ముతామో, ఈటీఎఫ్ యూనిట్ను కూడా అచ్చం అలాగే కొని అమ్మొచ్చు. సో రెండిటి పని ఒకటే అయినా వాటిని కొనే, అమ్మే విధానం పూర్తిగా వేరు. అదే వాటి స్ట్రక్చర్లో ఉన్న అసలు తేడా. సరే, పని ఒకటే అన్నాం, కాని కొనే విధానం వేరన్నాం కదా. అదే మన మొదటి మేజర్ డిఫరెన్స్. అసలు వీటిని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఆ వివరాలు చూద్దాం. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇండెక్స్ ఫండ్ కొనాలంటే మనం నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్కి గానీ యాప్కి గానీ వెళ్ళి కొంటాం. దీనికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మార్కెట్ మూతపడ్డాక ఆ రోజు ఎండింగ్ ప్రైస్ అంటే ఎన్ఏవి దగ్గర మనకు యూనిట్స్ అలాట్ అవుతాయి. రోజుకి ఒక్కసారి ప్రైస్. అదే ఈటీఎఫ్ విషయానికొస్తే ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. సో కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే. మార్కెట్ ఓపెన్లో ఉన్నంతసేపు, అంటే ఉదయం 9:15 నుంచి 3:30 వరకు షేర్ల ధరలు ఎలా అయితే మారుతూ ఉంటాయో ఈటీఎఫ్ ధర కూడా అలా సెకండ్కి మారుతూ ఉంటుంది. నచ్చిన ధరకు కొనుక్కోవచ్చు. రైట్, ఇప్పుడు కొనే విధానం చూశాం. మరి ఖర్చుల సంగతేంటి? అలాగే నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏది బెటర్? ఈ విషయాలిప్పుడు చూద్దాం. ఓకే, ఖర్చుల విషయానికొస్తే రెండూ చాలా తక్కువ ఖర్చుతో కూడినవే. కానీ పోల్చి చూస్తే ఈటీఎఫ్ల ఎక్స్పెన్స్ రేషియో ఇంకాస్త తక్కువగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదే మన ఎస్ఐపి. ఇండెక్స్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం చాలా సులభం. ప్రతి నెల ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్టై ఇన్వెస్ట్ అవుతాయి. కానీ ఈటీఎఫ్లలో సాధారణంగా ఈ సదుపాయం ఉండదు. మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే కొనుక్కోవాలి. సో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇండెక్స్ ఫండ్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకునేవారికి ఈటీఎఫ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇప్పటివరకు బేసిక్ తేడాలు చూసాం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్దాం. ఇవి మన రాబడిపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అదేంటంటే ట్రాకింగ్ ఎర్రర్ మరియు పన్నులు. ఫస్ట్, ఈ ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటో తెలుసుకుందాం. పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఫండ్, అది ఇండెక్స్ ఫండ్ అయినా ఈటీఎఫ్ అయినా, తన బెంచ్మార్క్ ఇండెక్స్ను ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంది అని చెప్పేది ఈ ట్రాకింగ్ ఎర్రర్. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ వాడదాం. ఒక కార్ రేస్ లేదా ఒక ప్రయాణం అనుకుందాం. ఇందులో మార్కెట్ ఇండెక్స్ అనేది ముందు వెళ్తున్న లీడ్ కార్ అనమాట. ఆ లీడ్ కార్ వెనుకాలే మన ఫండ్ అనే ఇంకో కారు వస్తుంది. దాని పనేంటంటే ముందున్న కారు ఎటు వెళ్తే అటు, ఎంత స్పీడ్లో వెళ్తే అంత స్పీడ్లో గ్యాప్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం. ఇక్కడే ట్రాకింగ్ డిఫరెన్స్, ట్రాకింగ్ ఎర్రర్ అనే రెండు విషయాలొస్తాయి.
ట్రాకింగ్ డిఫరెన్స్ అంటే ప్రయాణం చివర్లో రెండు కార్ల మధ్య ఉన్న దూరం. అంటే ముందు కారు 100 కిలోమీటర్లు వెళ్తే మన కారు 99.8 కిలోమీటర్లు వెళ్ళింది అనుకుందాం. ఆ 0.2 కిలోమీటర్ల గ్యాప్ అదే ట్రాకింగ్ డిఫరెన్స్. సింపుల్గా ఇండెక్స్ రిటర్న్కి ఫండ్ రిటర్న్కి మధ్య ఉన్న తేడా. మరి ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి? ఇది ప్రయాణం మధ్యలో మన కారు ఎంత అటూ ఇటూ ఊగిందో చెప్తుంది. అంటే ముందు కార్ని స్మూత్గా ఫాలో అయ్యిందా, లేక పదే పదే బ్రేకులు వేస్తూ స్పీడ్ పెంచుతూ లైన్ తప్పుతూ వెళ్ళిందా అని చూస్తుంది. ఈ రెండూ ఎంత తక్కువగా ఉంటే ఫండ్ అంతా పర్ఫెక్ట్గా ఇండెక్స్ను ఫాలో అవుతున్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు పన్నుల విషయానికి వద్దాం. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ రెండిటి విషయంలో పన్నుల రూల్స్ ఒకేలా ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం లోపే అమ్మితే వచ్చే లాభాలపై 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. అదే సంవత్సరం దాటిన తర్వాత అమ్మితే ₹1,00,000 వరకు లాభాలపై పన్ను ఉండదు. 1,00,000 దాటిన లాభంపై 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. సో పన్నుల పరంగా రెండిటి మధ్య పెద్ద తేడా లేదు. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ క్వెశ్చన్, ఏది బెస్ట్? మన ప్రొఫైల్కి ఏది సరిగ్గా సూట్ అవుతుంది? ఇప్పుడొకసారి అన్ని పాయింట్స్ని కలిపి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ట్రేడింగ్, ఇండెక్స్ ఫండ్లో రోజుకొక్కసారి, ఈటీఎఫ్లో రోజంతా లైవ్గా చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్, ఇండెక్స్ ఫండ్కి అవసరం లేదు, ఈటీఎఫ్కి తప్పనిసరి. ఎస్ఐపి సౌకర్యం, ఇండెక్స్ ఫండ్లో ఈజీగా ఉంటుంది, ఈటీఎఫ్లో సాధారణంగా ఉండదు. ఖర్చులు, ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ, కానీ ఈటీఎఫ్లలో ఇంకా చాలా తక్కువ. ఫ్లెక్సిబిలిటీ, ఇండెక్స్ ఫండ్స్ అనేవి పెట్టుబడి పెట్టి మర్చిపో అనే టైప్, అదే ఈటీఎఫ్లలో రోజంతా ట్రేడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. అయితే ఈ ఫీచర్స్ బట్టి ఇండెక్స్ ఫండ్ ఎవరికి కరెక్ట్ అంటే, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ఉద్దేశం లేనివాళ్లకి, ప్రతి నెల 1వ తారీఖున నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టవ్వాలి, నేను పట్టించుకోను అనే క్రమశిక్షణ కావాలనుకునేవారికి, మార్కెట్ని రోజూ చూసే టైం లేదు, సింపుల్గా సెకండ్ ఫార్గెట్ లాగా పెట్టుబడి పెట్టాలి అనుకునే బిగినర్స్కి, అలాగే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేవారికి ఇండెక్స్ ఫండ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. మరి ఈటీఎఫ్లు ఎవరికి సూట్ అవుతాయి? ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉండి స్టాక్ ట్రేడింగ్ రెగ్యులర్గా చేసేవాళ్లకే, మార్కెట్ టైమింగ్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని అమ్మే ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునే ట్రేడర్స్కి, ఖర్చుల విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉండి అతి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కావాలనుకునేవారికి, అలాగే ఎస్ఐపి లాగా కాకుండా మార్కెట్ పడినప్పుడు లేదా డబ్బులున్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఈటీఎఫ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, రెండిటికీ వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పలేం. అసలు ప్రశ్న ఏంటంటే, ఒకరి పెట్టుబడి లక్ష్యాలకు, వారి పెట్టుబడి శైలికి ఏది సరిగ్గా సరిపోతుంది అనేది. ఈరోజు మనం చర్చించుకున్న పాయింట్స్ ఆధారంగా ఎవరికి వారు తమ అవసరాలకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోవచ్చు. గుర్తుంచుకోండి, సరైన ఎంపిక అనేది పూర్తిగా మన వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలపైనే ఆధారపడి ఉంటుంది.